హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ప్రీవియస్ వీడియోస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆ వీడియోస్ గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాము. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను రీసెంట్గా మీషోలో తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఐటమ్స్ మీలో ఎవరికో ఒకరికైనా డెఫినెట్గా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ మార్చ్ 7th అంటే ఇంకొక 2-3 డేస్లో అయితే మనకి మీషోలో మంచి సేల్ అయితే ఉందండి. సో మిస్ చేసుకోకుండా అన్నీ కూడా కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. మీకు యూజ్ అయితే ప్రొడక్ట్స్ అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు కూడా పర్చేస్ చేసుకోండి. సో ముందు వచ్చేసి అయితే నేను ప్లాంట్స్ తీసుకున్నానండి, అవైతే చూపించబోతున్నాను. సో మనకి సెట్ ఆఫ్ 3 ప్లాంట్స్ వచ్చాయి విత్ పార్ట్స్ అన్నమాట. సో ఇవి వచ్చేసి లైవ్ ప్లాంట్స్ అండి. చాలా మంచి నీట్ ప్యాకింగ్ వచ్చాయి. ప్లాంట్స్ అన్నీ కూడా మంచిగా ఇలా లైవ్లోనే ఉన్నాయన్నమాట. వచ్చేసరికి కూడా చాలా నీట్ ప్యాకింగ్తో పంపించారనమాట. సో ఫస్ట్ ఈ ప్లాంట్ గురించి చెప్తాను. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి. మనకు ఇలా పాట్లో ఇలా మట్టితో సహా పంపించారు. లైవ్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఈ ప్లాంట్స్ ఇంట్లో ఉంటే మంచిదని చెప్పేసి నేనైతే మీషో నుండి ఆర్డర్ చేసుకున్నాను. బయట తీసుకుందామంటే వెళ్ళి తీసుకునే టైం కుదరట్లేదు. సో అందుకోసమే ఇలా ఆన్లైన్లో అయితే తీసుకున్నానండి. దట్ అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చిందండి. సో అందుకోసమే తీసుకున్నాను. మీరు కూడా చూడండి, ప్లాంట్ కండిషన్ అయితే చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్ అండి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. సో బయట పెట్టాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే పెట్టుకుంటే సరిపోతుంది. లైక్ కిచెన్లో కానీ లేదంటే హాల్లో కానీ పెట్టుకోవచ్చు. కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, సో దట్ ఇక్కడ అక్కడ పెట్టుకోవాలని, సో అలా పెట్టుకోవచ్చు అన్నమాట. సో దీన్ని వచ్చేసి కుబేరన్ ప్లాంట్ అంటారు, అలాగే జాడే ప్లాంట్ అని కూడా అంటారండి. సో ఇది ఉంటే కూడా ఇంట్లో మంచిదని నమ్ముతారు. ఈ ప్లాంట్ కూడా చూడండి, చాలా బాగుంది అసలు. అంటే వచ్చేసరికి మంచిగా లైవ్తోనే ఉంది. ఇంకా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంబూ ప్లాంట్ అండి. సో ఈ ప్లాంట్ కూడా మంచి కండిషన్లోనే ఉంది. చూడండి ప్యాకింగ్ ఎంత నీట్గా ఇచ్చారో. మనం ఇప్పుడు ఈ కవర్ అంతా తీసేసి కూడా ఈ పాట్లో పెట్టేసుకోవాలి. ఈ పాట్లో వాటర్ పోసేసుకొని ఈ ప్లాంట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో మిగతా ప్లాంట్స్కి ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ ఇలా హోల్స్ ఇచ్చారనమాట. దీనికి ఇవ్వలేదు, ఎందుకంటే ఇందులో కంపల్సరీ వాటర్ ఉండాలి కదా. సో అందుకోసమే ఇలా క్లోజ్డ్గా ఇచ్చారండి. సో ఇవి వచ్చేసి ప్లాంట్స్ అండి. మీకు కావాలంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. నేను స్క్రీన్ పైన వీటి కోడ్ ఇంకా ప్రైస్ కూడా ఇస్తాను. అండ్ చాలామంది నన్ను లింక్ పంపి అని అడుగుతున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో అంటే డైరెక్ట్ లింక్స్ వస్తాయండి, యూట్యూబ్లో పంపించడం కుదరదు కదా. సో నేను మీరు లింక్స్ ఎలా ఓపెన్ చేయాలో వీడియో ఎండింగ్లో చెప్తాను, మిస్ అవ్వకండి. ఇంకా షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, లింక్స్ ఎలా ఓపెన్ చేయాలో ఒకసారి చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నానండి. ఇది వచ్చేసి వెజిటేబుల్ చాపర్ అన్నమాట. సో మనం టమాటోస్ కానీ ఆనియన్స్ కానీ మిర్చి కానీ చాప్ చేసుకోవచ్చు, కట్ చేసే పని లేకుండా. ఇంకా ఇందులో వేసుకొని మీకు కావాల్సిన సైజులో మంచిగా చాప్ అయితే చేసుకోవచ్చండి. సో చూడండి ఇక్కడ పైన ఉంది కదా, సో దీన్ని ఇలా మనం లాగినప్పుడు లోపల బ్లేడ్స్ అనేవి కదులుతాయి అన్నమాట. సో దట్ మనకు ఆనియన్స్ కానీ టమాటో ఏమైనా వేసినప్పుడు అవి కట్ అయిపోతాయి. ఆమ్లెట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే సో ఈజీగా మంచిగా కావాల్సిన చిన్న సైజులో ఆనియన్స్ మిర్చి కట్ చేసుకొని ఆమ్లెట్ వేసుకోవచ్చండి. నాకైతే ఇది చాలా మంచి యూస్ఫుల్ అని చెప్పొచ్చు. దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి. దట్ వెరీ రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. 120 or 150 నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, చూసి చెప్తాను. సో ఇది వచ్చేసి వెజిటేబుల్ చాపర్ అన్నమాట. చాలా బాగుంది క్వాలిటీ, అసలు డౌటే లేదండి. అండ్ ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. చూడండి ఒకసారి, బ్లేడ్స్ కూడా చాలా మంచి షార్ప్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మన సెకండ్ ఐటమ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హోల్డర్ తీసుకున్నానండి. అసలు ఎంత బాగుంది చూడండి. దీనికి వచ్చేసి మనకి 2 బాస్కెట్స్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి బేస్ వచ్చిందనమాట. సో ఈ బేస్లో మనం ఇలా 2 బాస్కెట్స్ పెట్టుకోవాలి. దీనిలో ఏమైనా హోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్
స్పూన్స్ కానీ గరిటెలు కానీ పెట్టుకోవడానికి ఈ హోల్డర్ అండి. మంచి స్టీల్లో ఇచ్చారు, అది కూడా మంచి ప్రైస్కి ఇచ్చారండి. ఈ హోల్డర్ కూడా చాలా బాగుందండి. స్పూన్స్ ఎక్కడ పడితే అక్కడ వేస్తే టైంకి దొరకవు కదా, సో దట్ మనం ఇందులో వేసుకుంటే ఈజీగా టైంకి అయితే తీసుకోవచ్చు. ఒక సైడ్ స్పూన్స్ గరిటెలు, ఇంకొక సైడ్ నైఫ్ అవన్నీ పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది మనకి. హోల్డర్ కూడా చాలా బాగుంది, అసలు మంచి ఏమంటారు స్ట్రాంగ్గా ఉంది. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ ఐటమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్ బాటిల్స్ తీసుకున్నానండి. సో జార్లు అన్నమాట ఇవి. ఇందులో ఏంటంటే మనం కారం, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను. ఈ క్యాప్ ఫిట్టింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఇలా ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. మనం ప్లాస్టిక్ బాటిల్స్లో కాకుండా ఇలా గ్లాస్లో పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి ఇలా గ్లాస్ జార్లు అయితే తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి మనకు 6 వచ్చాయి సెట్. ప్రైస్ కూడా చాలా తక్కువే పడింది. నాకైతే చాలా రీజనబుల్ అనిపించిందండి. సో ఇవైతే మొత్తం 6 జార్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ హోల్డర్ అండి. సో ప్లాంట్స్ అంటే కుండీలు పెట్టుకోవడానికి ఇలా హోల్డర్స్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. అంటే చిన్న కుండీలు ఉంటాయి కదా, సో అవి పెట్టుకోవడానికి, రౌండ్ కుండీలు పెట్టుకోవడానికి అయితే ఇలా 2 అయితే తీసుకున్నాను. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. సో ఇవి వచ్చేసి సెట్ 2 వచ్చాయి. 140 రూపీస్కి వచ్చింది. అంటే ఈచ్ వన్ 70 రూపీస్ అలా పడింది. బయట ఎంత ఉంటాయో నాకు తెలియదు. సో ఇవి కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ ఇంకొచ్చేసి ఇలా పెద్దవి కూడా తీసుకున్నాను అన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. సో పెద్ద కుండీలు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నాను. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా గ్రిప్ కోసం ఇలా రబ్బర్ ఇచ్చారండి. సో ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ స్టీమ్ చేసుకోవడానికి ఇలా స్టీమ్ హోల్డర్ అయితే తీసుకున్నాను. సో స్టీమర్ అన్నమాట. సో ఈ స్టీమర్ ఏంటంటే మనం ఇలా మీరు ఫ్రీ సైజ్ వస్తుంది అన్నమాట. సో మీరు ఇలా అనుకొని దీనిలోకి అన్నీ కూడా మీకు ఏమేమి స్టీమ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇందులో పెట్టేసుకొని ఇలా మీరు మళ్ళీ దగ్గరికి ఫోల్డ్ చేయొచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం స్టీమ్ వాటర్లో పెట్టుకొని ఇవి స్టీమ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో పిల్లలకి క్యారెట్ అలా ఏమైనా స్టీమ్ అంటే డైరెక్ట్, సో పిల్లలకి ఏమైనా వెజిటేబుల్స్ కానీ క్యారెట్ అలా ఏమైనా స్టీమ్ చేసుకోవాలంటే డైరెక్ట్ వాటర్లో వేయకుండా ఇందులో వేసుకొని మనం స్టీమ్ ఆవిరికి పెట్టేసుకుంటే అయిపోతుంది కదా. సో చాలా మంచి యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నానండి. సో ఈ స్టీమర్ కూడా ఏంటంటే మనకు చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. సో ఇలా మనం ఇంత మంచిగా ఓపెన్ చేసుకొని మనకు కావాల్సినవి అన్నీ పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం ఈజీ టు వాష్ అన్నమాట. వాష్ చేసుకోవడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు, చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి ప్రైస్కి అయితే వచ్చిందండి. చాలా బాగుంది. దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో ఇంతేనండి ఈ ప్రోడక్ట్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. సో నాకైతే చాలా బెటర్ అనిపించింది. అండ్ మంచి ప్రైజెస్కి వచ్చాయి కదండి. క్వాలిటీ కూడా అన్నీ చాలా మంచిగా ఉన్నాయన్నమాట. సో నచ్చితే డెఫినెట్గా మీరు కూడా తీసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు కూడా నా వీడియోను లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.